రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నాం, మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది, ఆర్టీసీ కార్మికులు సమ్మెలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ చూస్తా ఉన్నాం. సో కపట నాటక సూత్రధారి కేసీఆర్ మళ్ళీ బయలుదేరిండు. 10 ఏళ్ళలో ఏనాడైనా ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చిండా? ఆర్టీసీ కార్మికులు ధర్నాలను అణచివేసిండు. 50 మంది కార్మికులను వదిలి తీసుకున్నాడు. 8.29 లక్షల కోట్లు అప్పులు చేసి ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేసిండా? 1,02,000 కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరమైంది. సింగరేణి సహా కాంట్రాక్టుల వరకు అందరికీ బాకీలు పెట్టిండు. ప్రతి నెల కనీస అవసరాలకే 22,500 కోట్లు రావాలి. వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. అందులో అప్పుల చెల్లింపులకే 6,500 కోట్ల ఖర్చు. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి, మీకు అండగా ఉంటా, త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీ తీసుకొస్తామని వెల్లడి మేడే కార్యక్రమంలో ప్రసంగం అంటూ చూస్తా ఉన్నాం. సో మేడే కార్యక్రమం సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా ఉద్యోగస్తుల విషయంలో టెన్షన్గా టైం టు టైం జీతాలు పడుతున్నాయి. గత కేసీఆర్ హయాంలో జీతాలు పడలేదు. సో ఇక్కడ ఒక విషయం, నిన్న పల్లారాజేశ్వర రెడ్డి కొన్ని విషయాలలో ఇక్కడ చాలా జాగ్రత్తగా మీకు ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఎంత దారుణంగా వీళ్ళను అవమానించిండో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. 2 సార్లు ఇచ్చినాం, 73% పిఆర్సీ ఇచ్చిన చరిత్ర ఎవరికి లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఎక్కడ ఎక్కువ అంటే తెలంగాణలోనే ఇచ్చిందంటే కేసీఆర్ గారే. తెలంగాణ ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ ఇచ్చిండా అంటే కేసీఆర్ అయినా తన సొంత వాళ్ళ అయ్యా ఆస్తులు అమ్మిచ్చిండా లేకపోతే తాత ఆస్తులు అమ్మిచ్చిందా? తెలంగాణ ప్రజల సొమ్మును తెలంగాణ ప్రజలకే ఇచ్చిండు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పల్లారాజేశ్వరి నీలాగా దోచుకొని ఇష్టం వచ్చిన ఇన్స్టిట్యూట్ పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టి లక్షల ఫీజు వసూలు చేసి దోచుకోలేదు ఎవరు కూడా. గుర్తుపెట్టుకో, తెలంగాణ ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టినటువంటి డబ్బులనే ఈరోజు ఉద్యోగస్తులకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇవ్వడం జరిగింది తప్ప కేసీఆర్ అకౌంట్ నుంచో నీ జేబులకి వెళ్ళి నీ ఆస్తులు మంచి ఏమి ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడినాం, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడతా. చాలా మందికి హెల్త్ కార్డు ఇచ్చినాం. హెల్త్ కార్డు గతంలో హెల్త్ కార్డు లేవా? ఐఆర్ ఇచ్చినమాట. అబ్బా అన్ని అబద్ధాలు మాట్లాడు. కోవిడ్ తదనంతరం జరిగిన ఇబ్బందుల వల్ల మిగతా రంగాలకు ఎక్కువగా జీతాలు మిగతా టైంకి ఇవ్వాల్సి వచ్చి రావడం వల్ల ఇక్కడ కొద్దిగా జీతం ఇవ్వడం లేట్ అయినందుకు జీతం లేట్ ఇస్తామని చెప్పేసి మన అందరి మీద దుష్ప్రచారం చేసి ఇప్పుడు 5 డిఏలు రాకుండా నోరు మూసుకొని కూర్చున్నారు. ఇగో 5 డిఏలు రాకుండా నోరు మూసుకొని కూర్చొని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కించపరుస్తా ఉన్నారు. ఇంకా చాలా విషయాలు, నవరంధ్రాలు కూడా మూసుకున్నా చెప్పేసి అంటా ఉన్నాడు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. పిఆర్సీ ఊసెత్తకున్నా రోజుకోరిని ఏసీబీలో బొక్కలు వేస్తున్నా అన్ని నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులు నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారట. ఏది గవర్నమెంట్ ఉద్యోగులు. ఒకసారి నిన్న పల్లారాజేశ్వర రెడ్డి స్పీచ్ వినండి. గవర్నమెంట్ ఉద్యోగులరా ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచిండో, ప్రభుత్వ ఉద్యోగులను చేతగాని వాళ్ళుగా నవరంధ్రాలు మూసుకొని దేనికి పనికి రాకుండా అయిపోయాయని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? పెట్టుబడిదారి సంబంధించినటువంటి ఒక పెట్టుబడిదారుడు. తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి ఈ దుర్మార్గుడు తెలంగాణ పేరిట ఈరోజు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దొంగ ఈ పల్లారాజేశ్వర రెడ్డి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? ప్రభుత్వ ఉద్యోగులను కించపరుస్తా ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులను ఈరోజు చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. చాతగాని వాళ్ళు ఉంటా అన్నారు. నవరంధ్రాలు మూసుకుని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులారా, మీరు గత కేసీఆర్ పాలనలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం గమనించాలి. ఇక్కడ పల్లారాజేశ్వర రెడ్డి ఒక సమాధానం చెప్పు. ఏనాడైనా ఈ టీఎన్జిఓలతో కానీ టీజీఓలతో కానీ ఈ ఉద్యోగ సంఘాల నాయకులతో కేసీఆర్ ఒక్కసారైనా మీటింగ్ పెట్టి మాట్లాడిన వాళ్ళ సమస్యలను తెలుసుకున్నాడా? 10 ఏళ్లలో ఒక్క సంఘటన చూపించు పల్లారాజేశ్వర రెడ్డిను. ఏనాడు కూడా ఈ సంఘాలను పిలిచి మాట్లాడలేదు. ఈ సంఘాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధలే ఉన్నాయి. వాళ్ళకి నిజంగా అన్ని శాలరీలు టైంకి వస్తూ ఉన్నాయా? డిఏలు కానీ మిగతా బెనిఫిట్స్ అవుతున్నాయా అవన్నీ వస్తూ ఉన్నాయా అని ఒక్క రోజన్నా 10 ఏళ్ల కాలంలో మాట్లాడిండా పల్లారాజేశ్వర రెడ్డి? చెప్పు, దిగ్గు దమ్ముంటే. చాతగాని దద్దమ్మల్ లెక్క మళ్ళా దుష్ప్రచారం చేసుకుంటా తెలంగాణలో వద్దాం, మళ్ళీ అధికారులకు వద్దాం అనుకుంటే మాలాంటి వాళ్ళం గత ప్రభుత్వంలో గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసాన్ని గుర్తు చేయమా ప్రజలకి, ప్రభుత్వ ఉద్యోగులకి? బరాబర్ గుర్తు చేస్తాం. అసలు
10 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులను ఏ రకంగా నరకం చూపించిరో వాళ్ళకు తెలుసు కాబట్టి మిమ్మల్ని తీసి బండగొట్టిర్రు. మీ పాలనగా కేసీఆర్కు తెలంగాణకు ఒక పేగుబంధం ఉండేది. ఆ పేగుబంధాన్ని మొత్తం కూడా పోయింది. ఎందుకంటే కేసీఆర్ నీలాంటి దొంగలని పక్కన పెట్టుకొని పాలన చేసిండు, కుటుంబాన్ని పక్కన పెట్టుకొని ఒక నియంత్రణ పాలన చేసిండు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అన్ని గమనించారు, మీకు బుద్ధి చెప్పిర్రు. అయినా కానీ మీరు మారకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద విషయం కక్కుతా ఉన్నారు, ఆ టీచర్ల మీద విషయం కక్కుతా ఉన్నారు, అందరి మీద విషయం, ప్రజల మీద కూడా విషయం కక్కుతా ఉన్నారు. అందుకే మిమ్మల్ని దగ్గరకు రానియరు తెలంగాణ ప్రజలు. బరాబర్ మిమ్మల్ని ఇంకా ఇంకా ఎంత లోతులో పాతి పెట్టి బొంద పెట్టాలో అంత లోతులో పాతి పెడతారు రాజకీయంగా. గుర్తుపెట్టుకో పల్లరాజేశ్వర రెడ్డి. ఇంకా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళను వీళ్ళ నవరాంధ్రాలు మూసుకున్నారు. ఆ చేతగా దద్దమ్మలు లెక్క ఉన్నారు, ఏం మాట్లాడతలేరు, సోయి లేదు అనుకుంటా మాట్లాడతా అంటే కుదరదు కాక కుదరదు. గుర్తుపెట్టుకో, తెలంగాణ సమాజంలో ఇంకా కించపరుస్తా అంటే వాళ్ళకు తెలియదా? ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు ఉద్యమాలు చేయాలి, ఎప్పుడు ఏం డిమాండ్ చేయాలనేది వాళ్ళకి తెలియదా? అసలు నీ కాలేజీలో నీ యూనివర్సిటీలో నువ్వు శాలరీ ఇస్తున్నావు కరెక్ట్గా? ఎంత శాలరీలు ఇస్తున్నావు? లేబర్ చట్టాల ప్రకారం నువ్వు శాలరీలు ఇస్తున్నావా? దానికి చర్చకు సిద్ధమా? పల్లారాజేశ్వర చెప్పు. నువ్వు ఏది ఇక్కడ హైడ్రా, నిజంగా హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే పల్లారాజేశ్వరికి సంబంధించినటువంటి ఈ కాలేజీని కంప్లీట్గా అక్కడ ఉన్నది గట్కేశ్వర దగ్గర, ఆ కాలేజీ కూల్చండి. మొత్తం బఫర్ జోన్లో FTLలో వీళ్ళ కాలేజీ ఉన్నది. ఎందుకు కూల్చారు మీరు? అలాంటి అసలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టినటువంటి దొంగవు నువ్వు. అక్కడ మీ కాలేజీలో కనీసం చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా సరిగ్గా సాలరీ లేదు, నువ్వు మాట్లాడుతున్నావు. పల్లారాజేశ్వర రెడ్డి సిగ్గుండాలి కదా కొంచెమైనా. సిగ్గు శరం లేకుండా ఆ హాస్పిటల్, నీలిమ హాస్పిటల్ ఉంది, అది మొత్తం అది కబ్జానే. వాళ్ళకి డబ్బులు వాళ్ళు గొడవ పెడతా ఉన్నారు. ఇష్టం వచ్చాక అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని కబ్జాలు చేసి నువ్వు మాట్లాడుతున్నావా? పల్లారాజేశ్వర రెడ్డి సిగ్గు శరం ఏమి అనిపిస్తలేదా నీకు? ఇంకా ఇంకా ఇంకెంత దోసుకుంటారు తెలంగాణని? ఇంకా కావాలి అధికారం మీకు? ఇంకా దోసుకుంటారా? వేల కోట్ల రూపాయలు దోసుకుంటారా? అమాయకమైనటువంటి విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తారా? అమాయకమైనటువంటి అక్కడ రైతు బిడ్డల భూములను గుంజుకుంటారా? కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదు నీకు? ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు అంటావా? ప్రభుత్వ ఉద్యోగులకు తెలియదా ఏం చేయాలనేది? బరాబర్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లకు కానీ తెలుసు, అన్నీ తెలుసు. వాళ్ళు నువ్వు చెప్తే, నీలాంటోడు చెప్తే పాపం వాళ్ళ పరువు పోతా ఉంది. నువ్వు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు, పరిస్థితి నవ్వుకుంటా ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇట్లా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి. ఇది అందరూ కూడా గమనించాలి. ఇలాంటి దొంగలు, లంగలకు, లఫంగలకు సద్దులు కట్టకండి. ఆ జనగాం ప్రజలకు బుద్ధి ఉండాలి ఫస్ట్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్